5 is becoming 115. 115 అనేది రైట్ 23 అనే ప్రధాన సంఖ్య దీంట్లో ఉన్నది. 23 ఐదుల 115 దాంట్లో 23 ఉన్నది. ఆన్సర్ ఈ రెండు నంబర్లో ఎక్కడో 23 ఉండాలి, ఎక్కడో 23 ఉండాలి. ఆర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 5 కాస్త 115 అయింది. రెండు వైపులా 10 తోచి లబ్ధం చేస్తే 10 కాస్త 230 అయింది. రెండు వైపులా 2 తోటి లబ్ధం చేశారు. రెండు వైపులా 2 తోటి లబ్ధం చేస్తే రైట్ 1 కాస్త 3 అయింది. 1 3s are 3, 3 3s are 9. ఆన్సర్ 9 తోటి ఎండ్ అవ్వాలి, ఆన్సర్ 9 తోటి ఎండ్ అవ్వాలి. ఈ బేసిక్స్ మీకు వచ్చి ఉండాలి సార్, అప్పుడే మీరు క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. 17 అనేది 119, 7 7ల 49, ఇది 9 7 తోటి ఎండ్ అవ్వాలి. 7 9s are 3, ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఏది క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. 7 7ల 49 అంటే రైట్ మోస్ట్ మాత్రమే చూస్తున్నాను. 7 7s are 49, 9 7s are 63. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్. 12 ఈజ్ బికమింగ్ 132. ఇక్కడ చూడండి సార్, 12 ఈ 12 132లో నాకు ఒక 11 కనబడుతుంది, ఎందుకంటే ఈ నంబర్ 11 తోటి భాగింపబడుతుంది. 2 + 1 3, 3 - 3 0. అంటే ఆన్సర్లో నాకు 11కు సంబంధించిన నంబర్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ప్రైమ్ నంబర్ లాజిక్ ఎలా యూజ్ చేయాలో అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతుందా సార్? మీరు ఏం చేస్తారంటే 15/12 × 132 చేసి ఆన్సర్ కనుక్కొని ఆన్సర్ ఎక్కడుందో చూసి టిక్ మార్కు పెడతారు, టిక్ మార్కు పెడతారు. రైట్. అలా కాకుండా చూడంగానే మనకు ఆన్సర్ రావాలి. దీంట్లో 11 ఉంది, ఆన్సర్లో 11 మల్టిపుల్ ఉండాలి. అద్భుతమైన అరిథమెటిక్, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు సార్. రైట్. 13 ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 13 300, ఇట్ ఈజ్ 3000. ఆన్సర్ 15,000 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 15,000 కంటే ఎక్కువ ఉండాలి, 15,000 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 13 అనేది 416 అయింది. 3 6గా ఎప్పుడు వస్తుంది సార్? 3 2ల 6, 3 2ల 6. ఆర్ యు ఆల్ విత్ మీ? 5 2ల 10, 5 2ల 10. రైట్. సో ఇక్కడ 13 and 41,600, 13 and 41,600. నవ్వు ఇక్కడ చూస్తే సార్, ఇక్కడ 2 జీరోలు కనబడుతున్నాయి, ఇక్కడ 2 జీరోలు కనబడుతున్నాయి, ఇక్కడ 2 జీరోలు కనబడుతున్నాయి. 5 into నాకు కూడా 2 జీరోలు కనబడాలి, నాకు కూడా మినిమం 2 జీరోలు కనబడాలి. రైట్. 13 into 3,000, 39,000. ఆన్సర్ 15,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. 16,500 ఇది 11 తోటి భాగింపబడుతుంది, కానీ ఇక్కడ 11కు సంబంధించి ఏదీ లేదు, ఏదీ లేదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? చూడంగానే మనము ఆన్సర్ చెప్పొచ్చు. మీకు మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ అర్థమవుతే ఈజీగా చెప్పొచ్చు. 2 అనేది 4 అయింది. 2 2s are 4 కావచ్చు, 2 7s are 14 4 కావచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 అయినా తీసుకోవచ్చు, 7 అయినా తీసుకోవచ్చు. 8 7s are 56, 8 2s are 16. ఆన్సర్లో నాకు ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆన్సర్లో నాకు ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? 4 అనేది 2 అయింది. 4 3s are 2, 3 3s are 9. ఆన్సర్లో 9 ఉండాలి, ఆన్సర్లో 9 ఉండాలి, ఆన్సర్లో 9 ఉండాలి. ఆన్సర్ 189. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? సింపుల్ క్వశ్చన్స్ నుంచి మిమ్మల్ని ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తాను సార్. ఐడియా ఈజ్ టు మేక్ ఎవ్రీ స్టూడెంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథమెటిక్స్. 17 it is 544, 17 it is 544. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. 17 ఇక్కడ అప్రాక్సిమేట్ చేద్దాం. 17 30s are 510, 5 30s are 150, 150 కంటే ఎక్కువ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు,
ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఈ రెండు నంబర్లో మీరు గనక చూస్తే రైట్, ఇది 3 తోటి భాగాహారింపబడట్లేదు, ఇది పడట్లేదు. ఆన్సర్లో క్వశ్చన్ మార్క్, 3 తోటి భాగాహారింపబడకూడదు, ఇది తీసేయండి. ఆన్సర్ 160. నేను క్లాస్ బిగినింగ్లో అదే చెప్పాను, ట్రెడిషనల్ మెథడ్స్ కాదు, ఆన్సర్ ఆప్షన్స్ నుంచి సాల్వ్ చేసే పద్ధతులు. 1140 5700 అయింది, 5700 అయింది. 4 గనక రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, 1140 5700 అయింది. ఈ 17 ఎంత అవుతుంది? 17 ఎంత అవుతుంది? ఇక్కడ మీరు మంచిగా కరెక్ట్గా ఆలోచిస్తే రైట్, ఇది మామూలుగా 1140 5s are 5700, ఇది 5 times 17 5s are 85, 17 5 times 85. ఇలా చూడకుండా మీరు ఇలా చూడండి, ఈ రెండు నంబర్లో నాకు 17కు సంబంధించిన నంబర్ ఉన్నది, 5కు సంబంధించిన నంబర్ ఉన్నది. ఈ రెండు నంబర్లో 17కు సంబంధించిన నంబర్ రావాలి అండ్ 5కు సంబంధించిన నంబర్ రావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? 1140 5700 4 ఏ నంబర్ని మల్టిప్లై చేస్తే రైట్ నాకు 7470 114 5700 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రైట్ ఉన్నప్పుడు 0 తీసేసి 114 5s are 570. ఈ రెండు నంబర్లో 17 ఉన్నది, ఈ రెండు నంబర్లో 17కు సంబంధించి ఉండాలి. 17కు సంబంధించి ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడ రైట్ నవ్వు ఇక్కడ చూడండి సార్, 119లో 7కు సంబంధించి నంబర్ ఉంది. 7 17 119, ఇది 7 తోటి కావట్లేదు, 7 తోటి కావట్లేదు, 7 తోటి కావట్లేదు, అయిపోయింది రైట్. 17 4 68 1144s are 5700 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ నౌ ఇక్కడ చూడండి సార్, 102 గనక అవుతే 17 6s are 5 times ఉన్నది. కాబట్టి కొంచెం మీరు సొంత నంబర్లు వేసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. 30 అనేది రైట్, 30 అనేది 650 అయింది, 30 అనేది 650 అయింది. ఇక్కడ మీరు అంత అప్రాక్సిమేషన్లు నేర్చుకోవాలి సార్. 30 అనేది మీకు 650 అయింది. సో 3 5s are 15, 3 5s are 15. ఆన్సర్ 5 తోటి మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దీంట్లో మీరు గనక చూస్తే ఈ రెండు నంబర్లో నాకు 13కి సంబంధించి ఒక నంబర్ ఉన్నది. ఆన్సర్లో 13కి సంబంధించి ఒక నంబర్ ఉండాలి. ఆన్సర్ ఎంత? 520. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా?